వీరయ్యనైతే ఆవుల మందను తీసుకొని రవ్వల కొండకు పోతూ ఉంటే అచ్చమ్మ సాటుంగా ఎంబాడిస్తూ ఆవుల చుట్టూ గిరిని గీయడం చూసిందే, తాడి చెట్టొంగి ఆకుల్లియడం చూసిందే. వీరయ్య కొండ గుహ లోపలికెళ్తుంటే అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే, అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే. పద్మాసనం వేసి దివ్య తేజంగా వెలుగుతూ వీరయ్య కాల జ్ఞానము రాస్తుంటే చూసిందే, తన కళ్ళనే తాను నమ్మలేకుండా పోయిందే. తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే, తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే. అమ్మా అమ్మా వచ్చినావా? ఎక్కడికెళ్ళినావే?